నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. ఢిల్లీ ఎలక్షన్లపై సారాభిప్రాయం తెలుసుకుందాం మనం. సార్ చెప్పండి, చంద్రబాబు గారు గతంలో ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది సార్. మళ్ళీ ఇప్పుడు అదే ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఢిల్లీలో ఎలక్షన్ల క్యాంపెయిన్ చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి సార్ మనం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మొట్టమొదటి నుంచి రాజకీయ ప్రస్థానం కనుక మనం గమనించినట్లయితే ఆయన ఏదో ఫైటర్ అయ్యో ప్రజల్లో పోరాడో ఏది మంచి పేరుతోనో అధికారంలోకి వచ్చిన వ్యక్తి కాదు. అవకాశాలను అందుకుని ఎన్టీ రామారావు గారి నుంచి ప్రభుత్వాన్ని లాక్కొని అంచెలంచెలుగా పైకి వచ్చినటువంటి వ్యక్తి తప్ప ఒంటరిగా ఏనాడు ఆయన ఎలక్షన్కి వెళ్ళి గెలిచింది లేదు. ఆయన గెలిచినప్పుడల్లా కూడా కూటమి కట్టి ఇవాళ కూటమి లాగానే సిపిఎం, సిపిఐ ఇంకా ఇతర పార్టీలతో లోక్దళ్ అని అదేనిదని గతంలో కూడా కూటములు కట్టి ఆయన అధికారంలోకి వచ్చాడు తప్ప డైరెక్ట్ తెలుగుదేశం పోటీ చేసి అధికారంలోకి వచ్చింది ఎన్టీ రామారావు గారు వచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమి రాలా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని కానీ ఇంకా ఇతర పార్టీలను కానీ గతంలో ఎంతో విమర్శించి మోడీని విమర్శించి ఈ రోజున మళ్ళా వెళ్ళి కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఆ రోజు మాట్లాడి ఈ రోజున మోడీ గారికి అనుకూలంగా మాట్లాడతామంటే అది పచ్చి అవకాశవాద రాజకీయాలకి దారితీస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళు వెళ్ళినా చంద్రబాబు నాయుడు వెళ్ళినా మా పార్టీ ఎవరు వెళ్ళినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ ప్రజలు ఢిల్లీలో ఉన్న పరిసర సమస్యలు ఏంటి, ఆ ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు ఏంటి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాజకీయ సమీకరణాలు మారుతాయి తప్ప ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వీళ్ళందరూ స్పీడ్ ఆర్టికల్గా వచ్చి పనిచేసినంత మాత్రాన ఆ పార్టీలకు విజయం చేకూరుస్తుంది అనేది అది ఒట్టి మాట. అక్కడ ఢిల్లీ ప్రజలు నిర్ణయించుకోవాలి. మోడీ ఆడిస్తున్నాడు, గత 10 సంవత్సరాలుగా ఆడిస్తున్నాడు, దేశాన్ని అప్పుల పాలు చేశాడు. వీళ్ళు రాష్ట్రాలను అప్పుల పాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున దేశాన్ని రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం పొలిటికల్ వెండాతో పనిచేస్తున్నారు. ఇది ప్రజలకి చాలా 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 డ్యామేజ్ అవుతూ ఉంది. ప్రజలు ఆలోచించాలి. ఏ నాయకుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ప్రజా సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, దేశం ముందుకు పోతుంది, ప్రపంచ దేశాల పక్కన నిలబడుతుంది అనేది ఆలోచించాలి. మరి మోడీ గారిని చూసుకుందాం ఒకసారి. ఇది సందర్భం కాకపోయినప్పటికీ కూడా మరి 65 సంవత్సరాల పాటు అన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు 3 వంతులు ఉంటే మిశ్రమ ప్రభుత్వాలు ఉన్నాయి, తర్వాత మా వాజ్పేయి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ చేసింది 46 లక్షల కోట్లు అప్పు చేశారు ఈ దేశానికి. మరి 10 సంవత్సరాల్లో 140 లక్షల కోట్లు అప్పు చేసి ఈ దేశాన్ని అప్పుల్లో ముంచేసినటువంటి ఘనత మరి మన మోడీ గారికే దక్కుతుంది. ఒక ప్రాజెక్టు కట్టాడా, ఒక పరిశ్రమ పెట్టాడా, ఏదైనా అభివృద్ధి చేశాడంటే ఏమీ లేదు. ఈ డబ్బు అంతా ఎక్కడికి పోయిందంటే వాళ్ళ యొక్క అన్నాయిలకి, అంబానీలకి, అదానీలకి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దోచిపెడతాం, వాళ్ళు కొంత దోచుకోవటం, ఏమైనా సరే అధికారంలోకి రావాలని అప్రతిహతంగా బుల్రోజ్ చేసుకుంటూ రాష్ట్రాలన్నింటినీ తోసుకుంటా మోడీ గారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ప్రజలకు ఉపయోగపడే విషయం ఏం కాదు. కాబట్టి ఢిల్లీ ప్రజలు ఆలోచించాలి. గతంలో ఏ ప్రభుత్వాలు పరిపాలించని, ఏ ప్రభుత్వాల వలన ఈ దేశం అభివృద్ధి చెందింది, ఏ ప్రభుత్వాల వలన ఈ దేశం ముందుకు పోయిందని ఆలోచించి ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవాలి. అది తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. అయితే ఇక్కడ ఎన్డీఏలో భాగంగా ఉన్నారు కాబట్టే ప్రచారానికి వెళ్ళారనుకోవాలా, లేకపోతే ఏపీకి ఏదైనా ప్రచారం చేయడం వల్ల ఏపీకి ఏదైనా నిధులు విడుదల వెళ్ళి ఉంటారనుకోవచ్చు? ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందుకు ప్లస్ మోడీని ప్రసన్నం చేసుకోవడానికి ఈయన బట్రాజులాగా వెళ్ళి అక్కడ ఆయన పొగుడుతూ ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. ఈ రోజున నీ ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. నువ్వు ఇక్కడ కూర్చొని నిధులు తీసుకోవచ్చు. నిన్న వచ్చిన బడ్జెట్లో ఢిల్లీ, బీహార్ డీబీ బడ్జెట్ అంటున్నారు. ఢిల్లీ కోసం ఎలక్షన్ కోసం, బీహార్ ఎలక్షన్ కోసం ప్రకటించిన బడ్జెట్ అంటున్నారు. ఆ బడ్జెట్లో నీకేమొచ్చింది? ఏమీ లేదు. మనకు వచ్చిందంటూ శూన్యం చెప్పాలంటే. అన్ని హామీలు, శంకుస్థాపనలో అప్పులు తప్ప డైరెక్ట్గా నీకంటూ ఫండ్ అంటూ ఇంతవరకు ఏమి ఇవ్వాల. అదే బీహార్కి థంపింగ్గా ఇచ్చేశారు. మరి బుల్రోజ్ చేస్తున్నారు బీహార్కి డబ్బు అంతా తీసుకుపోయి. ఎందుకు? గెలవాలని. ఇక్కడ ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చేసింది. వాళ్ళకి ఇచ్చినా వచ్చేది ఏం లేదు కాబట్టి బడ్జెట్లో మనకేమి ఇవ్వలేదు. ఈయన ఎన్నిసార్లు పొర్లుకుంటే వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా కెపాసిటీ ఉన్న మనిషి అయితే ఇక్కడే కూర్చొని నితీష్ లాగా సాధించుకోవాలి. కానీ ఈయన మరి ఆయన బట్రాజులాగా పొగుడుతూ ఉన్నాడు. పొగినందువల్ల రాష్ట్రానికి ఏదో ఒరుగుద్దని అయితే మటుకు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన 4 స్తంభాలు ఆట ఆడుతున్నాడు. ఇటు కూటమి 3 పార్టీలతో, అటు వైసీపీ పార్టీతో మోడీ 4 స్తంభాలు ఆట ఆడుతున్నాడు. ఈ ముగ్గురు కంటే కూడా జగన్కే ఎక్కువ మోడీ, అమిత్ షాలు ఇస్తున్నారనేది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. దానివల్ల వీళ్ళకి పెద్దగా ఉరిగేదే ఉండదు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ ఢిల్లీ ఎలక్షన్? బాగా ఫైట్ ఉంటుంది. ముగ్గురు మధ్య త్రిముఖ పోటీ. అది ఖచ్చితంగా వీళ్ళు ఫలానా వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పలేము మనం. ఎవరికైనా అవకాశం, ముగ్గురికి అవకాశం ఉంది. ఇండియా కూటమి కలిసి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా ఉండేది.
కానీ ఈ ప్రాంతీయ పార్టీల వాళ్ళు వాళ్ళ పద్ధతులు ఎట్లా ఉంటాయంటే వాళ్ళ స్థానిక సంస్థలప్పుడు ఒక రకంగా, జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు మనం ఏం అనలేము. వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళకున్నాయి, వాళ్ళు వెళ్ళి పోటీ చేస్తున్నారు. కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి అవకాశాలు ఎక్కువ ఉండేవి. థ్యాంక్ యూ సార్.